హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, మనకి మార్నింగు ఎక్కువ టైం ఉండదు కదా. ఒక్కోసారి వేరంగా రెడీ అయిపోవాలి, వేరంగా క్యారేజ్ కట్టేసుకోవాలి, లంచ్ బాక్స్లోకి ఏదైనా అర్జెంటుగా చేసుకోవాలి అనుకునేటప్పుడు కోడిగుడ్డుతో బాయిల్ చేయకుండా ఇలా ఎగ్ పాట్ని ఇలా చేసుకుని పెట్టారు అంటే పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది అనమాట. పిల్లలైతే వద్దనకుండా తింటారనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, చూస్తేనే నోరు ఊరేంతగా చూస్తున్నారు కదా. ఎగ్ పార్ట్నే ఉన్నది, కాకపోతే మనం బాయిల్ చేయలేం. ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. అయితే ఇందులో ఎటువంటి మసాలాలు ఏవి యాడ్ చేయకుండా టేస్ట్గా బాగా ఈ టమాటా ఆనియన్ గ్రేవీతోనే మనకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట దీనికి. అయితే ఇప్పుడు ఇది ఏం చేయాలో ఎలా చేయాలో మనమైతే ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే 3 ఎగ్స్కి 3 టమాటాస్, అలాగే ఈ సైజు టమాటా సైజు అయితే ఆనియన్స్ 3 సరిపోతుంది. కానీ ఇవి కాస్త చిన్నవి తీసుకున్నాను కదా, అందుకని నేను 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇవి ఇప్పుడు మనం టమాటాస్ ఇంకనేమో ఈ ఆనియన్స్ అనేవి చిన్నగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఆనియన్స్ టమాటాస్ చిన్నగా చాప్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఆయన కోసం అయితే పాటోలి చేస్తున్నాను. ఇది అయిపోతే ఇది తీసేసి ఇదే కడాయిలో మళ్ళీ మనకైతే ఇప్పుడు ఆ తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా కర్రీ తీసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి కదా. ముందైతే ఆనియన్స్ వేసేద్దాం. ఎప్పుడు చెప్పేదే, ఆనియన్స్ వేయడం ఫ్రై అయిపోవాలి అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ ముందే యాడ్ చేసేసుకుందాం. దాంతోపాటు కాస్తంత పసుపు కూడా వేసేద్దాం. ఇప్పుడే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే మసాలా కానీ ఏది వేయాల్సిన ఉండదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా టమాటాలు అయితే వేసేద్దాం. ఈ టమాటా కూడా కాస్త ఫ్రై అయినాక అప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి ఎక్కువగా టైం లేదు అనుకునేటప్పుడు మనం ఇలా గనక చేసుకున్నాము అంటే ఎగ్ బాయిల్ చేసే పని లేకుండా ఎగ్ కర్రీ అనేది ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మా టేస్ట్కి తగ్గ నేను వేసుకుంటున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసాక మాత్రం ఇంకా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటేస్తుంది కదా. చూడండి, అంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ వేయకుండా మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత మాత్రమే వేసుకోవాలి. ఇది మరిగినాక అప్పుడు ఇందులో గుడ్డు కొట్టేసి అలా వేసేయడమే. ఇంకా చూడండి, బాగా ఇప్పుడైతే మరిగిపోయింది కదా. మనము గుడ్డు కొట్టి వెంటనే వేసేస్తే మనకి కదలకూడదనమాట. కదిలింది అంటే చందమామ వైట్ పూర్తిగా వేరైపోతుంది కదా. అందుకని ఇది ఇలాగ వేసేయడమే. వేసాక కలపకూడదు, కాసేపు కలపకుండా అలా ఉంచితే మనకి ఎగ్గులా వచ్చేస్తుంది. అలాగా ఇదండి, ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కాస్త మనం ముందైతే చూడండి, ఇలా చూస్తున్నారు కదా, ఎగ్లా అలా వచ్చేసింది. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, ఎగ్ అనేది మనకి అట్నుంచి ఇటు తిరగేసి చూస్తే చూడండి, ఎగ్ పూర్తిగా చెదిరిపోకుండా ఎగ్ పాట్ని అలానే ఉన్నది. చూస్తున్నారు కదా, మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.